పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధంతో వరుసగా మూడో రోజు ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. లలిత్ మోదీ వీసా వివాదం పార్లమెంట్ను కుదిపేస్తోంది. లలిత్ గేటుపై విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఆందోళనకు దిగాయి. లలిత్ వివాదంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పై చర్య తీసుకోవాలని విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపగా ఇతర విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను మొదట 12 గంటలకు వాయిదా వేశారు. సభ మళ్లీ మొదలైన తరువాత కూడా పరిస్థితి మారలేదు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి లలిత్ గేట్పై చర్చ చేపట్టాలంటూ విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సభ కార్యక్రమాలు సజావుగా సాగడానికి సహకరించాలంటూ స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా విపక్షాలు పట్టు వీడలేదు. ఈ ఆందోళన మధ్యే కొంతసేపు సభను నడిపించిన స్పీకర్ విపక్షాలు ఎంతకు వెనక్కి తగ్గకపోవడంతో సభను వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇవే పరిణామాలు చోటు చేసుకున్నాయి. వ్యాపం లలిత్ గేట్ పై చర్చ చేపట్టాలంటూ విపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ నోటీసుపై సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. చైర్మన్ కు ఆనంద్ శర్మ ఇచ్చిన నోటీసు అధికార పక్షానికి ఎలా చేరిందంటూ మండిపడిన విపక్షాలు సభా హక్కుల ఉల్లంఘన జరిగిందని విమర్శించాయి. విపక్షాలపై ఎదురుదాడికి దిగిన బీజేపీ పార్లమెంటరీ రూల్స్ ప్రకారమే నడుచుకుంటున్నామని స్పష్టం చేసింది. ఇరుపక్షాల మధ్య మాటల దాడితో సభ హోరెత్తడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అటు ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. సహచర మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తున్నా ప్రధాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. हमने प्रधानमंत्री जी से कहा, मोदी जी के बारे में आप क्या सोचते हैं? ललित मोदी जी, नरेंद्र मोदी जी के बारे में नहीं, ललित मोदी जी के बारे में, मोदी जी के बारे में आप क्या सोचते हैं? कोई जवाब नहीं मिला। व्यापम के बारे में क्या सोचते हैं? कोई जवाब नहीं मिला। छत्तीसगढ़ के बारे में क्या सोचते हैं? कोई जवाब नहीं मिला। सुषमा स्वराज जी के बारे में क्या सोचते हैं? कोई जवाब नहीं मिला। तो हम विपक्ष हैं, हम चाहते हैं कि प्रधानमंत्री के शब्दों में वजन हो. రాహుల్ విమర్శలపై బీజేపీ మండిపడింది. 10 ఏళ్ల యూపీఏ పాలనలో అవినీతిపై రాహుల్ మాట్లాడాలని హితవు పలికింది. It's not serious allegation. Is the worst politics Congress is playing. Congress stopped development in 10 years when they were ruling with their policy paralysis and corruption. And now they are also trying to stop development by disrupting parliament. That's first. And second, as far as Rahul's utterances are concerned, before asking question to the Prime Minister, he has to answer where the looted money of 10 years of UPA regime, nearly 12 lakh crore rupees of scams, where is the money stashed away? That they must tell and confront. ఇక కాంగ్రెస్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై బీజేపీ సభా హక్కుల నోటీసు ఇచ్చింది. పార్లమెంటు పనితీరు, ఎంపీల వైఖరిపై ఫేస్బుక్ లో వాద్రా కామెంట్ చేశారు. ఈ కామెంట్లను బీజేపీ సభలో ప్రస్తావించింది. లోక్సభలో విపక్షాలు ఆందోళన చేస్తున్న సమయంలో బీజేపీ చీఫ్ విప్ అర్జున్ రామ్ మేఘ్వాల్ వాద్రా కామెంట్లను స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం బీజేపీ ఎంపీలు స్పీకర్ కలిసి వాద్రాకు వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. పరిశీలించిన స్పీకర్ ఆ నోటీసును సభా హక్కుల కమిటీ పరిశీలనకు పంపారు. అటు కాంగ్రెస్ కూడా స్పీకర్ను కలిసి బీజేపీ సభా హక్కుల నోటీసుపై నిరసన తెలిపింది. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.